గార్డెన్లో ఉందేమో ఫోన్ మాట్లాడుకుంటూ. చావు బతుకుల్లో ఉంది తిలోత్తమ. స్వామి, అమ్మకేమైంది? ఏదైనా ప్రమాదం జరిగిందా? అయ్యో మమ్మీ, పోయావా మమ్మీ? ఆగు బ్రో, ముందు ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. ఎవరిని అడగాలరా? మొబైల్కి ఫోన్ చేస్తే తెలుస్తుందిగా. అత్తే బయటికైతే రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. నేను వరండాలోనే ఉన్నాను. ఇక్కడే ఉన్నారనుకుంటా అత్తయ్య. రింగ్ సౌండ్ ఇక్కడి నుంచి వస్తుంది అనుకుంటా. అక్కడేదో మూట ఉంది చూడండి. అరే, అంత చిన్న ఫోను అందులో ఎందుకు పెడుతుంది మా మమ్మీ? మీ మమ్మీనే అందులో పెట్టారేమో రాజా. తప్పకుండా జరగండి. మమ్మీ 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 వదినా. మమ్మీ, అమ్మా, అత్తయ్య, అయ్యో. అమ్మా, అమ్మా, మమ్మీ, అమ్మా, అమ్మా, లేమ్మా. మమ్మీ, లే మమ్మీ, లేమ్మా. అమ్మా, అమ్మా, మమ్మీ 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 ఏమైంది మమ్మీ? అమ్మా, ఏమైంది? అమ్మా, అమ్మా. అయ్యో, ఇంకే ఉంది, అయిపోయింది, అంతా అయిపోయింది. మార్కెట్కి వెళ్ళి దండలు పట్టుకొస్తే ఒకటి ఆవిడికి, ఇంకొకటి ఫోటో చేయించి వేయించేస్తే ఈ జన్మకింతే అని దండం పెట్టేయచ్చు. అక్క, వదినా, ఏం మాట్లాడుతున్నావే? మా మమ్మీ స్వర్గానికి పోయిందంటావా? అయితే అదేమైనా అమీర్పేట పంజాగుట్ట షాపింగ్కి వెళ్ళింది అనడానికి. పాపాత్ములకి స్వర్గంలో సూది మొనంత స్థలం కూడా ఉండదంట, తెలుసా? వదినా, నువ్వేదో చూసొచ్చినట్టు ఆపు. ఆగండి అత్తయ్య. వదినా, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. మమ్మీ, అమ్మా, అమ్మా, లేమ్మా. ఇదిగోండి, మాను కొట్టండి. అమ్మా, మమ్మీ, అమ్మా, మమ్మీ, అమ్మా, అమ్మా, మమ్మీ, అత్తయ్య, మమ్మీ, మమ్మీ. అయినా సరే స్పృహలోకి రావడం లేదేంటి? అసలు ఉంటేనా? మీది ఒట్టి భ్రమ. అత్తయ్య ఇంకా ఉంది అనుకోవడం. నాడి ఇంకా కొట్టుకుంటూ ఉంది. క్లైమాక్స్ అనుకుంటా. వదినా, నువ్వు టెన్షన్ పెట్టకు. స్వామి, ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. ఎవరిని ఆరా తీయాలో కూడా అర్థం కావడం లేదు. అత్తయ్య స్పృహలోకి వస్తే తప్ప నిజం తెలీదు. ఈవిడ కళ్ళు తెరిచే మార్గం చెప్పండి స్వామి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి నైని. ముల్లెక్కడ గుచ్చుకుంది మమ్మీకి? వారిని ఆయన పరిష్కారం చెప్తుంటే నీ అజ్ఞానంతో అందరికి చిరాకు తెప్పిస్తావేంటల్లుడు. స్వామి, మీరే ముందుకొచ్చి అమ్మ కళ్ళు తెరిచేలా చేయండి స్వామి. నేను చేసేదేమీ లేదు విశాల. గాయత్రి కుడిపాదం తిలోత్తమ శిరస్సున ఉంచాలి. మెలకువ వచ్చేస్తుంది. ఇదెక్క ట్రీట్మెంట్ స్వామి? చిన్నపిల్లలతో మా అత్తయ్యని తనిస్తారా? పసిపిల్లలు దేవుళ్లతో సమానం. త్వరగా టచ్ చేయించండి, లేదంటే కోమాలో వెళ్ళిపోయేలా ఉంది అత్తయ్య. తీసుకెళ్ళండి. పాపకాల్ని అత్తయ్య నెత్తి మీద పెడదాం.
ఆవిడ ముందు స్పృహలోకి వస్తే చాలు. తప్పుకోండి, తప్పుకోండి. హే, ఏంటిది? నా తల మీద కాలు పెట్టించావేంటి? తియ్యి. जम्बोद्वीपे भरताखण्डे भरतावश्ये वच्चे वेदतुष्टारिष्टशत्रुवर्गध्वंसं चेयवच्चे वेद शक्ते धूपबुद्धे च पराराभूप्रकम्पननागगुन्तु कोय रक्तं चिन्दरुद्र ताण्डवामाडेल గాయత్రి, అలా చేయకూడదమ్మా. కాల్తీ. तीरे दुष्टा बुद्धिके బాబుగారు తీయండి. అమ్మ గాయత్రి, కాల్తీ. అమ్మ గాయత్రి, కాల్తీ, కాల్తీ. తీయి తీయి అంటే తీయరు. లాక్కోండి. అతయ్య గట్టిగా లాక్కోండి. जम्बोद्वीपे भरताखण्डे भरतावश्ये వదిన, పాపను వెనక్కి తీసుకోండి. రావట్లేదు విక్రాంత్ బాబు. బాబుగారు సాయం పట్టండి. वच्चे वेद नागबलिये अगधगधा शिवबलमे अगधगधा बाहुबलिवे अगधगधा महाशक्तिवे महाधर्ममा రణాధర్మమా సత్యం వేద ధర్మం వేద న్యాయం వేద సర్వం వేద 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 మాత వేద మంత వేద హృదయం పుణ్యం వేద దైవం వేద వేద వీర అతయ్య లాగండి అతయ్య మీరు. ఇదే అవకాశంగా గాయత్రీదేవి తిలోత్తమ గొంతు మీద కాలు పెట్టి ప్రాణాలు తీయాలనుకుంది.
ఈరోజు నువ్వే కాదు నేను కూడా చచ్చిపోయేవాను మమ్మీ. అమ్మా. పిల్ల అంత బలంగా తొక్కుతుందనుకోలేదురా. పై ప్రాణాలు పైనే పోయాయి. అమ్మా, గురువుగారు చెప్పినట్టే చేశాం, కానీ పొరపాటున నువ్వు కాల్ని పక్కకి అనడంతో నీ గొంతు మీద కాలు పెట్టింది పాప, అంతే. పాప కాదు విశాల, గాయత్రి. పేరు మాకు తెలుసులేండి గురువుగారు. అసలు నేనెందుకు మూర్చిపోయి ఉన్నాను? మమ్మీ నీకు దుప్పటి కప్పి మూట కట్టడం వల్లే మమ్మీ. ఆ దుప్పట్లో ఏముంది? ఏం లేదులే, వాడు వెరి బాగులోడు, అలానే చెప్తూ ఉంటాడు. అత్తయ్య, మీరు పిల్లల కోసం ప్రాణత్యాగం చేయకండి. పిల్లల వల్లే చచ్చిపోయేలా ఉన్నారు. నిజమే కదా? ఏంటోలే, ముందు మందు రాసుకుంటే తప్ప నొప్పి తగ్గేలా లేదు. బ్రో, అమ్మని తీసుకెళ్ళు. మరి నన్నెవరు తీసుకెళ్తారు? మెహూనా అండి, మెహూనా. ఏయ్ పో. స్వామి, సమయానికి మీరు రాకపోతే అత్తయ్య కోమాలోకి పోయేవారు. తిలోత్తమకు ఇంకా ఆయుష్ ఉంది నైని. మమ్మీ లే మమ్మీ, మందేసుకుందాం. రేయ్, అది కాదు మమ్మీ, దెబ్బలకి మందు రాసుకుందాం. ఛీ, లేవండి అత్తయ్య. పద. అబ్బా, అయ్యో. మమ్మీ చిన్న పిల్ల గాయత్రి, కానీ కాలు పెట్టి తొక్కేసింది. అంత నొప్పి రావడానికి కారణం ఏమై ఉంటుందంటావు? ఏమోరా, ఇంకా నొప్పిగానే ఉంది. ఎక్కడ నొప్పి ఉంది మమ్మీ? ఏది, ఎటువైపు? రేయ్, విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే. ఆగండి ఆగండి, మీరెక్కడికి వెళ్తారు? మీ అమ్మ గొంతుకి తైలం రాయాలి నేను. రాయి. నేనెందుకు? సాక్ష్యం ఉండాలి కదా రాజా. నువ్వు చేసే పనికి సాక్ష్యం ఎందుకే? నేను ఈ తైలంతో మసాజ్ మీ చేతులకో కాళ్లకో చేసేలా ఉంటే వరి అయ్యేదాన్ని కాదత్తయ్యా. గొంతుకి చెయ్యాలి కదా. పిసికేటప్పుడు పుసుక్కున ప్రాణం పోతే? రేయ్, దీని ప్రిపరేషన్ చూస్తుంటే భయం వేస్తోందిరా. చంపేస్తుందేమో. నేను చూసుకుంటాను కదా మమ్మీ. ఏంటి, ఇదెలా ప్రాణం తీస్తుందనా? ఇటు చూడండి అత్తయ్యా. రేయ్, ఏయ్ ఏం చేస్తున్నావే? ఏయ్, నొప్పిగా ఉంది. ఉంటుంది ఉంటుంది, ఓర్చుకోవాలత్తయ్యా. పురిటి నొప్పుల్నే అనుభవించిన దానివి ఈ మాత్రం నొప్పిని తట్టుకోలేవా? ఉడుంపట్టు పట్టాను, దెబ్బకి పోవాలత్తయ్యా. మమ్మీ, మీ మమ్మీకి నొప్పి పోతుందిలేండి. కమాన్. అమ్మో, చంపేస్తోందిరా. ఏయ్ మెల్లిగా. అయ్యో, అమ్మో, మసాజ్ చేస్తున్నాను, ఉండండి అత్తయ్య. బాగా చూసుకోండి. మెల్లిగా చెయ్యి. అత్తయ్య, మెల్లగానే చేస్తున్నానండి. ఓర్చుకోండి అత్తయ్య. అమ్మో, అయ్యయ్యో, నా ప్రాణం పోతుందిరో. మమ్మీ, మమ్మీ. నన్ను పిలవడం కాదురా, ముందు దీన్ని లాగేయ్. ఏయ్ ఇటు రావే. రైట్. ఏయ్ అమ్మో, రావే. మీ నొప్పి మాయమయ్యేలా చేస్తాను. ఏ వద్దే, వద్దు. వద్దు వద్దు అంటే ఎలా వదిలిపెడతాను? కమాన్ అత్తయ్య. వద్దే, నువ్వు వద్దు, నీ మసాజ్ వద్దు, వదలవే. అరే వదలవే. అయ్యో,
చంపుతోందిరో. ఏయ్ హాసిని వదులు. అమ్మా! రావే. అమ్మా! అబ్బా! ఏయ్ వదులు. వదలవే. వదులువే. వదులు. అరే ఉండండి అత్తయ్య. ఏయ్, వదులు. ఏయ్, ఆగవే. నిన్ను ఉండవే. మమ్మీ ఏయ్, తప్పించుకుని ఎక్కడికి పోతావు? ఉండవు. నీ సంగతి చెప్తాను. పట్టుకోరా, పట్టుకో. వెళ్ళిపోయిందిలే మమ్మీ. దాన్ని లాగి పారేయడానికి ఏమైందిరా నీకు? దున్నపోతులా చూస్తున్నావు. ఆ? ఆ, అప్పటికే ట్రై చేస్తూనే ఉన్నాను కదా మమ్మీ. దెయ్యం పట్టిందనలాగా ఎలా చేసిందో చూసావు కదా. పిసికి పారేసిందిరా. అబ్బా! అబ్బా! మళ్ళీ ఎందుకు వచ్చావే? సారీ అత్తయ్య, గిన్నె మర్చిపోయాను. అబ్బా! ఏయ్! ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా దీన్ని? అబ్బా! అమ్మా! చెల్లి, 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 విశాల్, విశాల్, ఒకసారి రండి. విశాల్, చెల్లి, విశాల్, చెల్లి, విశాల్. పిలిచావా హాసిని? మిమ్మల్ని కాదు. ఎవరినైతే ఏం కావాలో చెప్పు. పుండరీనాథానికి పాలు కావాలి. మీరు పడతారా అత్తయ్య? హే, నేనెలా ఇస్తానే? చేత కాదు కదా, మరింకెందుకు అత్తయ్య? త్యాగం చేస్తాను అని జబ్బలు చేరుస్తారు. త్యాగానికి పాలు తాగడానికి ఏవైనా సంబంధం ఉందా? ఉన్నది పెద్ద మాత. నిమిషంలో అందరికీ తెలియను. సుమనన్ కూడా పిలవచ్చు. అదిగో ఉలుచుని ఎత్తుకొని వస్తుంది. ఉల్లుచి పాలు తాగడం లేదు. గాయత్రి గానవులు కూడా పాలు తాగిస్తుంటే వాంతి చేసుకుంటున్నారు చెల్లి. అంబా శివశంబా, పుండరీనాథం పరిస్థితి కూడా అంతే మాత. నేను చెప్పనే లేదు, మీకెలా తెలుసు? డమ్మో డమ్మా, నువ్వు కంగారుగా కేకేసినప్పుడే పసిగట్టావు హాసిని. అవును, పూనా బాబు కూడా ఏమీ తినట్లేదు, తాగట్లేదు. ప్రాబ్లం ఏమై ఉంటుంది? విశాలాక్షి గురువుగారు చెప్పినట్టుగానే ఒకరోజు పిల్లలు ఆకలితో అలమటిస్తారు అన్నారు కదా. ఒక్క పూట తినకపోతే పెద్దవాళ్లే నీరసపడిపోతారు. పసి పిల్లల పరిస్థితి ఏమైపోతుంది బాబుగారు? మమ్మీ కానీ డోసు ప్రకారమే వాడాలిరా. మనం తీసుకునేది కాదు కదా అని ఇష్టానుసారంగా పోశామంటే గుక్క పాలు ప్రాణాలు తీసేలా మారిపోవచ్చు. ఇప్పుడు నువ్వు ఏ పనికా డ్రాప్స్ వాడుతున్నావు మమ్మీ? దేవీ శరన్నవరాత్రులు ఈ రోజుతో మొదలు. గారడి పిల్ల విశాలాక్షి చెప్పిన మాటను, గురువుగారు అన్న పలుకును రెండింటినీ కలిపి నిజంగానే పసిపిల్లలు ఏమీ తినలేక తాగలేక అవస్థపడుతున్నట్టు సీన్ క్రియేట్ చేయాలంటే ఈ చుక్కలు వాడాలి. మమ్మీ, రేపైనా వాళ్ళు హుషారుగా ఉంటారా? అది దైవాధీనం. అమ్మలైన కోడళ్ళు అవస్థపడుతున్నప్పుడు నేను ఓవరాక్షన్ చేసి పిల్లల కోసం ప్రాణత్యాగమైనా చేయడానికి రెడీ అంటాను. విశాల్ ముందు ఇంప్రెషన్ కొట్టేసి ఫ్రీగా ఎంతో కొంత రాబట్టాలని చూస్తున్నావు కదా మమ్మీ. అరే రే, ఎంత పనైంది! ఎంత పని అవడం ఏంటి? ఇదెవరైనా చేసిన పని అంటారా అత్తయ్య? ఏయ్, ఇదే మరి వద్దనేది. అరే, మమ్మీ బాధపడుతుంటే నువ్వు దెప్పుతున్నట్టు మాట్లాడుతుంటావు. పర్లేదులేరా. కొడుకు పాలు తాగకపోతే తల్లికి విచారం ఉంటుంది. నైని, సుమనయ్య ఎలాగూ తన పాలివ్వదు. నువ్వు హాసినైనా
మీ పాలిచ్చి బిడ్డలాకలి తీర్చాల్సింది. నా కూతురికి ఎవరు పాలు ఇవ్వక్కర్లేదు. ఒక పూట కాకపోతే ఒక రోజంతా ఇలాగే ఉంటుంది. నువ్వు మెక్కుతావుగా టైంకి. పసిపిల్ల ఆరోగ్యం గురించి పట్టించుకోవా? విక్రాంత్ బాబు, ఇప్పుడు కోప్పడినా లాభం లేదు. పాలు పట్టాలన్నా రావట్లేదు ఈరోజు. నా పరిస్థితి కూడా అంతే చెల్లి. పాలు రాకనే కిచెన్లోకి వెళ్ళి ఆవు పాలు తాగించే ప్రయత్నం చేశాను. ఒక్క స్పూన్ తాగాడో లేదో వాంతి చేసేసుకున్నాడు. దేవి నవరాత్రుల్లో ఏ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో అనుకుని కంగారు పడ్డాం, కానీ మొదటి రోజే ఇలా అవుతుంది అనుకోలేదు. అంతా మంచికే బాబు.